హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో చాలా మందికి ఉన్న డౌట్, సార్ అసలు మాకు ఏదైతే రేపు పొద్దున్న అలాట్మెంట్ వస్తుందో అసలు అలాట్మెంట్ ఎలా ఉంటుంది, అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటి, క్లియర్ కట్ గా మాకు ఒక వీడియో అయితే చేసి పెట్టినాను. చాలా మంది అడుగుతున్నారు. సో ఏదైతే చూస్తున్నారో ఇదే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అండి. సో దీన్ని అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 2022 అని ఉంటుంది. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంకు, నేము, ఫాదర్స్ నేము, జెండరు, మీ క్యాస్ట్ ఏదైతే ఉందో క్యాస్ట్, రీజన్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ అండి. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద క్యాండిడేట్ హ్యావ్ బీన్ ప్రాసెస్డ్ బేస్డ్ ఆన్ మెరిట్, ర్యాంక్, లోకల్ ఏరియా, సెక్స్ కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎక్సెట్రా అండ్ ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ అని చెప్పేసి మీరు ఏదైతే కాలేజీలు సెలెక్ట్ చేశారో అందులో ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజ్ తాలూకా డీటెయిల్ అండ్ అలాగే ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చింది అండ్ ఏ కేటగిరీలో సీట్ వచ్చిందో కూడా మెన్షన్ చేస్తారనమాట. సో మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఎస్సీ జనరల్ ఏయు, సో ఎస్సీ జనరల్ ఏయు కేటగిరీలో సీట్ ఇచ్చాము. అదే ఒకవేళ ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎన్సీసీ సంబంధించిన దానిలో ఇచ్చాము, లేదంటే పీహెచ్ ఉంటే పీహెచ్ లో ఇచ్చాము, క్యాప్ అయితే క్యాప్ లో ఇచ్చాము. సో అలా ఏదైతే అది ఏ కేటగిరీ అండర్ లో మీకు వచ్చిందో మెన్షన్ చేస్తారు క్లియర్ గా. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది మన పాతది కాబట్టి ఇక్కడ అలా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళందరూ కూడా ట్యూషన్ ఫీజు పే చేయాలి అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. బట్ ప్రెసెంట్ ఏంటంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంత ఫీజు పే చేస్తుంది ఒకవేళ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటే, లేదు ఫీ రీఎంబర్స్మెంట్ లేదంటే క్యాండిడేట్ ఎంత ఫీజు పే చేయాలి, డైరెక్ట్ గా ఫీజు ఎంత అమౌంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారండి క్లియర్ గా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, అసలు అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మందికి ఇప్పటికీ క్లారిటీ లేదు. సార్ అలాట్మెంట్లు అయితే వచ్చేస్తే 22వ తారీఖు వచ్చాక మేము ఏం చేయాలి సార్ అని చాలా మంది అడుగుతున్నారు. సో మీ గురించే మెయిన్ గా ఈ వీడియో అండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ మీరు చూసినట్టయితే ఫస్ట్ది రిపోర్ట్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ ఫ్రమ్ వెబ్సైట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆర్ ఫ్రమ్ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మనకి అలాట్మెంట్స్ రాగానే వెబ్సైట్ లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట అలాట్మెంట్ తో పాటు. ఓకే, ఏదైతే ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఉందో ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీరు చెక్ చేసుకున్నాక ఓకే ఈ సో అండ్ సో క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ కి పలానా కాలేజ్ లో పలానా బ్రాంచ్ లో సీట్ వచ్చిందని క్లియర్ గా మీకు మెన్షన్ చేసి ఉంటుంది అలాట్మెంట్ ఆర్డర్ లో. సో ఈ అలాట్మెంట్ మీకు ఓకే అన్నట్టయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట వెబ్సైట్ లోకి వెళ్ళి. ఓకేనా, వెబ్సైట్ లోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎలా ఉంటుంది సార్ జాయినింగ్ రిపోర్ట్ అంటే మీకు చూపిస్తాను. సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగానే మీకు ఎలా ఒక జాయినింగ్ రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో జాయినింగ్ రిపోర్ట్ లో ఏమని చూపిస్తారంటే బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ సో అండ్ సో కాలేజ్ అండ్ సో బ్రాంచ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ డేట్ యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ బై అడ్మిషన్ నెంబర్. సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో మీ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉందో ఇది జనరేట్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్ టు ద కాలేజ్. సో ఏదైతే ఈ జాయినింగ్ రిపోర్ట్ ఉందో ఈ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాగే ఏదైతే మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఉందో ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉందండి, రెసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫామ్ అండి. సో ఇందులో ఏంటి అంటే అసలు మీది ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో ఏ డేట్ ని జరిగింది, ఎక్కడ వెరిఫై అయింది, మీ ర్యాంక్ ఎంత, మీ డీటెయిల్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ డీటెయిల్స్ తో పాటు ఇక్కడ సర్టిఫికేట్స్ ఏవైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో ఏ మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయినాయి అన్ని మెన్షన్ చేసి ఉంటుంది. ఏదైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వెంటనే మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. సో జాయినింగ్ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత మీరు ఏదైతే మీ జాయినింగ్ రిపోర్ట్, మీ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏవైతే చూసామో ఈ మూడు కూడా రెండు కాపీస్ ప్రింట్అవుట్ తీసుకొని ఒక కాపీ ఏమో కాలేజ్ లో మీరు సబ్మిట్ చేయాలి, రెండో కాపీ మీద అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎందుకు సార్ ఈ అక్నాలెడ్జ్మెంట్ అంటే అసలు మీరు కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేశారని ప్రూఫ్ ఏంటి మనకి, సో దాని గురించి అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకేనా, సో 2 కాపీస్ మీరు తీసుకొని ఒక కాపీ ఏమో కాలేజ్ లో సబ్మిట్ చేసేయండి, ఇంకో కాపీ మీద అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసేసుకోండి. ఓకేనా, తీసుకుంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది మీరు పలానా డేట్ కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ ఏదైతే ఉందో చేశారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్యాండిడేట్ హూ సర్టిఫికెట్స్ ఆర్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ హ్యాస్ టు డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ ఫ్రమ్ క్యాండిడేట్స్ లాగిన్ and submit at the allotted college along with joining report and allotment order.
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరి కూడా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయినాయి కాబట్టి మెజారిటీ అందరూ కూడా ఈ డాక్యుమెంట్ అయితే పక్కాగా సబ్మిట్ చేయాలన్నమాట. సో అప్పుడు కాలేజ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది మీ సర్టిఫికేట్స్ ఏమేమి వెరిఫై అయినాయి ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ది ఇక్కడ చూసినట్టయితే బోత్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ కాలేజెస్ కంపల్సరీ టు రిటైన్ ద ప్రెజెంట్ అలాట్మెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు సీట్ అనేది రాగానే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ అలాగే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. రెండిట్లో ఏది చేయకపోయినా సరే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇఫ్ యూ డి నాట్ రిపోర్ట్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ ఆర్ నాట్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్, the provisional allotment will be treated as a vacancy for the subsequent phase and the provisional allotment of first phase will automatically stands cancelled and you have no claim on the seat allotted. సో ఎప్పుడైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ లేదు అంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ కానీ చెయ్యలేనట్టయితే ఇమీడియట్ గా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఆ సీట్ ను ఒక వేకెన్సీ కింద ట్రీట్ చేసి వేరే వాళ్ళని ఫిలప్ చేసేస్తారు. సో తర్వాత మీరు వచ్చి నాకు ఇక్కడ సీట్ వచ్చింది ఇప్పుడేమో నన్ను జాయిన్ చేసుకోవట్లేదు అని అడగడానికి అయితే మనకి ఎటువంటి రైట్ ఉండదు. ఓకేనా? సో ఇది చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎవరికన్నా సరే ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ వచ్చినప్పుడు నచ్చినా నచ్చకపోయినా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయటం అండ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం. ఇది చేస్తే కనీసం మన చేతిలో ఏదో ఒక సీట్ అయితే అవైలబుల్ గా కనిపిస్తుంది అనమాట. తర్వాత మనం సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళి వేరే సీట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ మన చేతిలో ఏదో ఒక సీట్ ఉండాలి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ ని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది అకాడమిక్ క్రెడెన్షియల్స్ వెరిఫైడ్. ఇఫ్ ఫౌండ్ ఫాల్స్ అట్ ఎ లేటర్ డేట్ యువర్ అలాట్మెంట్ విల్ బి క్యాన్సిల్ అండ్ యు ఆర్ లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. సో చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఏదో విధంగా వచ్చేస్తూ ఉంటారు. మనకేంటంటే వెరిఫికేషన్ అయ్యేటప్పుడు కూడా కొంచెం బాదర్గా ఫాస్ట్ గా చేసే క్రమంలో ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా కూడా వెరిఫికేషన్ అనేది చేసేస్తూ ఉంటారనమాట. సో అలాంటి టైంలో ఏమన్నా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ తర్వాత ఎవరన్నా సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఫాల్స్ డాక్యుమెంట్స్ అని కనుక తెలిసినట్టయితే మీ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అలాగే మీ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ది చాలా మంది అడిగేది ఇదేనండి, ఏంటి అంటే సార్ అసలు మేము కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలా, ఫీజులు ఏమన్నా కట్టాలా, ఎలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు. సో ఆ పాయింట్ గా వచ్చేస్తున్నాను. క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాలేజ్లో మీరు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. The candidate can produce original certificates only for the purpose of verification in the college or institute and can submit only Xerox copies in the college or institute. So ఎవరైతే క్యాండిడేట్ కాలేజ్ లో అడ్మిషన్ కి వెళ్తున్నారో మీరు కేవలం జెరాక్స్ కాపీస్ మాత్రమే ఇన్స్టిట్యూట్ లో సబ్మిట్ చేయాలి. ఏ డాక్యుమెంట్ కూడా ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఎవ్వరూ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే జాయినింగ్ అప్పుడు తీసుకెళ్లి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే వాళ్ళ చేతిలో పెట్టద్దు. పెట్టారంటే మాత్రం తర్వాత మీరే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. పొరపాటున మీకు ఆ కాలేజ్ నచ్చగా వేరే కాలేజ్కి ఏమన్నా వెళ్ళాలని మీరు అనుకున్న సర్టిఫికెట్లు ఇవ్వడానికి నానా ఆర్భాటం చేసి మిమ్మల్ని అటు ఇటు 30 తిప్పలు పెడతా ఉంటాడు. సో మన పిల్లకి తీసుకెళ్లి ఎవడో చేతిలో పెట్టుకొని ఆడితో పీకుంచుకునే బదులు జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్ అనమాట. ఓకేనా? సో ఎవ్వరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవి కూడా కాలేజ్లో సబ్మిట్ చెయ్యకండి. ఓకేనా? కాలేజ్లో జాయినింగ్ అయిపోయాం సార్ ఇంకా అంతా అయిపోయింది ఇప్పుడు సబ్మిట్ చేయమంటున్నారు చేయాలంటే ఓకే మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంక మీరు మారదామని ఉద్దేశం మీకు లేదు కాబట్టి అదే కాలేజ్ ఫిక్స్ కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ ఈ అలాట్మెంట్లు ఏవైతే ఉన్నాయో జస్ట్ అడ్మిషన్ మీరు వెళ్ళారు కాబట్టి రిపోర్టింగ్ చేసి వచ్చేస్తే చాలు, ఎటువంటి సర్టిఫికెట్లు ఇవ్వద్దు. అండ్ రెండోది ఫీజు గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రీయింబర్స్మెంట్ షల్ పే ద ట్యూషన్ ఫీజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఓన్లీ. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఇంకా మొత్తం కౌన్సిలింగ్లు అన్ని అయిపోయినాయి. ఎవరు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఇంకా అలా కాలేజీలో ఫైనల్ అన్న తర్వాత మాత్రమే మీరు ఫీజులు అనేవి కట్టాలి. ఎవరన్నా సరే ఫీ రీయింబర్స్మెంట్ ఉన్న వాళ్ళన్నా ఫీ రీయింబర్స్మెంట్ లేని వాళ్ళన్నా ఎటువంటి ఫీజు మీరు కాలేజీకి కట్టాలన్నా సరే ఫైనల్ ఫేజ్ తర్వాతే కట్టాలి. ఫైనల్ ఫేజ్ కన్నా ముందు ₹1 కూడా కాలేజీకి మీరు ఇవ్వద్దు. ఇస్తే ఏమవుతుంది సార్ అని నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడగచ్చు. ఒకవేళ మీరు ఆ కాలేజ్ కనుక మానేసి వేరే కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటే అలా ఫీజు మీకు ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. లేదు ఒకవేళ ఇస్తామన్నా సరే రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని మిమ్మల్ని తిప్పించి అటు తిప్పించి ఇటు తిప్పించి లాస్ట్కి మీకే సరాగేసి ఎందుకురా బాబు నాకు ఈ గోల పోతే పోయేలే డబ్బులు
అనే పరిస్థితి కూడా తీసుకొచ్చేస్తారు. సో ఎవ్వరూ కూడా ఫైనల్ ఫేజ్ అయ్యేంత వరకు రూపాయి కూడా ఫీజు కట్టద్దు. ఓకేనా? ఇది చాలా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్. అండ్ కాలేజీలకు కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టిల్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. అండ్ అన్నిటికన్నా లాస్ట్ మన క్లాస్ వరకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ డేట్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఇవండి ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఎల్లుండ మనకి అలాట్మెంట్స్ రాగానే ఏం చేయాలో అందరికీ క్లారిటీ ఉందిగా. ఇంకా ఒకవేళ అర్థం అవ్వాలంటే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని వీడియో చూసేట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు అయితే హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.